మొన్న నేను ఒక ఊరు జాతర జరుగుతుంటే ఆ జాతరకి వెళ్ళా. ఆ జాతరలో నేను గమనించింది ఏంటంటే మీకు చెప్పదలుచుకొని ఆ విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తాను. ఒక పెద్ద విద్వాంసుడు కచేరీ పెట్టారు ఆయనతోటి అక్కడ ఆ గ్రామంలో, ఆ ఊర్లో. ఒక ఆయన ఎవరో జీవనం కోసం ఊరు తిరుగుతూ బతకడం కోసం వచ్చే ఆయన అక్కడికి వచ్చాడు. ఆయన జంకి బుడబొక్కల ఇది జంకి ఇలాగా ఊహించుకొని పాటలు పాడే విధానం అయింది. ఈయన ఏంటంటే విద్వాంసుడు, శాస్త్రీయ పరిజ్ఞానం, శాస్త్రీయ సంగీతం అన్నీ సర్వం తెలిసిన నేను. ఈయన స్టేజీ మీద ఏంది కచేరీ జరుగుతుంది, ఆ జంకులైన అక్కడేమో ఆ పాటను మొదలుపెట్టాడు. సరే, రెండు చూడవలసినవి చూస్తాను. ఏదేమైనా శాస్త్రీయ సంగీతం అంటే బరువు అయింది కదా, బాగుంటుంది అనే ఉద్దేశం మీద మేమేమో ఇక్కడికి వెళ్ళి నుంచున్నాం. జనం అందరూ ఉన్నారు. కొంత సమయం గడిచిన తర్వాత కొంతసేపు చూస్తే ఇక్కడ మా దగ్గర ఎవరు జనం లేరు. జనం అంతా జంకుల పాట దగ్గరికి ఆయన దగ్గరికి అంతా వెళ్ళిపోయి అక్కడ ఆయన దగ్గరే మోగు చూస్తున్నారు అందరూ కూడా. అప్పుడు మాకేం అర్థం అవ్వలేదు. ఏంటి ఇది అసలు విచిత్రంగా ఉంది, ఆయనకి ఏమీ తెలియదు, ఏదో పాడుతున్నాడు, ఏదో వాయించుతున్నాడు. ఇక్కడేమో ఇది శాస్త్రీయమైన సంగీతం కదా, డాలిక్ మద్దులు హార్మోన్ ఇంత చక్కగా వాయిస్తున్నారు, ఇంత చక్కగా పాడుతున్నారు, త్యాగరాజ కీర్తనలు ఉన్నాయి, అన్ని రకాల పాటలు, మంచి మంచి పాటలు పాడుతుంటే జనం ఏంటి అయిన దగ్గరికి వెళ్ళిపోయారు, జంకులు అయిన దగ్గరికి అని మేము అనుకున్నాం. సరే, కొంత సమయం పోయిన తర్వాత గురువుగారిని ఏంటి ఇలా జరిగింది కదా, మరి దీని మీద ఏంటి మీ అభిప్రాయం అని చెప్పి ఆ గురువుగారిని విద్వాంసుని మేము అడిగితే, అమ్మ మీరు అడగడం కాదు, నా మనసులో కూడా అదే ఇబ్బంది కలుగుతుంది కూడా. శాస్త్రీయ సంగీతం ఎక్కడో త్యాగరాజ భవన్లో ఎక్కడో పెద్ద పెద్ద ప్లేసుల్లో పాడవలసింది ఈ సామాన్యమైన ప్రజలు నివసించే గ్రామాల్లో పాడితే వాళ్ళకి ఎవరికి అర్థం అవుద్ది, ఆడిపాటే వాళ్ళకి అర్థం అవుద్ది, తప్పేం లేదు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోవడం ఎందుకంటే ఎక్కడ అర్థమైతే అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళ స్థాయి అదనేది నాకు తెలియక నేను ఈ కచేరీకి వచ్చి ఇక్కడ పెట్టాను తప్ప ఇక్కడ దీనికి సంబంధించిన జనం లేరని ముందే వీళ్ళకి చెప్పి ఉండవలసింది. కాదంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి నేను బస్పాలు అయినట్టు అయింది. కానీ నాకు తెలిసినవాడు కాబట్టి నేనేం బాధపడలేదు. ఎందుకంటే ఆ జనంకి ఆ పరిజ్ఞానం లేదు, ఆ జ్ఞానమే సరిపోయింది. ఆ స్థాయి జనం అక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడికి రావడం నాది తప్పు, కానీ వాళ్ళ తప్పేం కాదు. వాళ్ళు ఆలకించనియండి, అది మంచిదే. ఎందుకంటే వాళ్ళకి అర్థమైందే కదా ఆలకిస్తారు, అర్థం కాదు వాళ్ళు ఏం ఆలకిస్తారు. అందుకని సందర్భాన్ని పెట్టి, ప్లేస్ని పెట్టి, పరిస్థితులు పెట్టి మనిషి బతకాలి తప్ప నేనే గొప్పోడిని, నాకే అన్నీ తెలిసి అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అయినే పాడుతున్నాడు, నేను పాడలేకపోయానుగా, నేను ఎంత విద్వాంసుడిని అయినా. అందుకని మనం వెనక్కి తగ్గుదాం అని చెప్పేసి ఆయన చాలా చక్కగా చెప్పారు. అలాంటి గురువులకి నమస్కారం.